త్రియేక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. ప్రాచీన ఓడరేవు కేరళ పట్టణంలో కొహికోడే అనే గ్రామంలో సమీపంలో ఉంటూ దాదాపు 300 సంవత్సరముల క్రితము కర్రతో చేసిన ఒక దేవాలయము అక్కడ ఉండడం చూస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ దానినంతా నిర్మాణం అంతయు కూడా టేకు కట్టెతో నిర్మించడము చూస్తుంటున్నాం. ఆ ఒడ్డులో ఉంటున్న జాలరులు అందరూ ఇదే టేకు కర్రతోనే వారి యొక్క ఓడలను నిర్మించుకున్న వారిగా ఉన్నారు. అక్కడ ఉన్న ఒక అలవాటు, ఆ గ్రామంలో ఉన్న ఒక లోకల్ ట్రెడిషన్ ఏమని సెలవిస్తుందంటే, సెయింట్ ఫ్రాన్సిస్ దేవాలయంను నిర్మించిన సందర్భంలో అక్కడున్న వడ్రంగివాడు దాన్ని నిర్మిస్తుంటున్న సందర్భంలో ప్రతి వృక్షము ఈ టేకు చెట్టు దగ్గరికి వెళ్ళి తన చెవును ఆనించి ఆ టేకు చెట్టులో నుండి ఏదో వినేవాడిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేసేవారిగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆ ఒక వడ్రంగి వారిని అడిగినప్పుడు అతనిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ యొక్క చెట్టు అది సమర్పించే విధముగా ఉన్నదా లేదా అంటూ ఆ స్వరంను వినడానికి నేను ప్రయత్నం చేసి ఉంటున్నాను అంటూ తను ఉత్తరం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద విల్లింగ్నెస్ ఆఫ్ ద ట్రీ టు బేర్ ద వెయిట్ ఆఫ్ ద ప్రేయర్స్. ఈ దేవాలయం నిర్మాణం కొరకు ఏ చెట్టు సమర్పితముగా ఉంటున్నది అంటూ దాని యొక్క స్వరము వినడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటూ అతను ఉత్తరం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో యెషయా మొద్ద నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అంటూ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇది కేవలము వృక్ష రూపముగా కాదు గాని యెషయా రాజవంశమును గురించి మాట్లాడుతూ అది నరికివేయబడినట్లుగాను, నాశనమైనట్లుగాను, అంతమైనట్లుగాను అక్కడ దాని సాదృశ్యముగా జ్ఞాపకము చేయబడినట్లుగా చూస్తున్నాం. కానీ దేవుడు తన యొక్క పునరుద్ధానమైన వాగ్దానమును అక్కడ తెలియపరిచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అదే రీతిలో గొల్గతా స్థలానికి మనం వెళ్ళినట్లయితే దావీదు కుటుంబములో నుండి వృక్షము ఆ రోమ మరణ శిక్ష స్తంభముగా తగ్గించబడినట్లుగా మనము చూస్తూ, అది కేవలము ఒక మరణ శిక్షగా కాదు గాని అది మన విమోచనకు మార్గమును సూచించే విధముగా ఆ ఒక వృక్షము అక్కడ ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి మనుషుడు ఏ వృక్షం ద్వారానైతే పాపములోనికి జారి ఉన్నాడో అదే వృక్షములో నుండి దేవుడు తన జీవమును, రక్షణను, విమోచనను ప్రకటించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుడైన యెహోవా నోవావుని ఎంచుకొని తనకు సెలవిచ్చిన మాటలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, చితిసారకపు మరానుతో నీ కొరకును ఓడను చేసుకొనుము అంటూ దేవుడు నోవాకు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఇది ఏదో వృక్షము లేదా మ్రాను అని కాదు కానీ ఇది దైవికమైన ఉద్దేశ్యమును లేదా దైవికమైన ఉగ్రతను ప్రకటింపబడుతున్న సందర్భంలో మానవుని ఎడల దేవుని యొక్క కోపమును, దేవుని యొక్క ఉగ్రతను ప్రకటిస్తుంటున్న సందర్భంలో ఈ మాటలను నోవాకు తెలియపరిచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు సెలవిచ్చిన, నోవావు నిర్మించిన ఈ ఓడలో ఉంటున్నారో వారందరూ కూడా దేవుని ఉగ్రతకు మీద రక్షింపబడిన వారిగా ఉంటున్నారు. దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ఓవర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క ఉగ్రతను ఆ ఒక తుఫానులో, ఆ ఒక అలలలో, అదే విధముగా ఎవరైతే ఆ సిలువకు వేలాడిన వారిగా ఉంటున్నారో, ఆ సిలువలో ఉంటున్న వారిగా ఉంటున్నారో, ఏ విధముగా అయితే ఆ నోవావు ఒక ఓడను రక్షించిందో, నూతనమైన సృష్టిగా మార్చిందో, దేవుని యొక్క ఆ మ్రాను కూడా
శిలువ మ్రానులో నిన్ను నన్ను ఆ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించి దేవుని ఉగ్రత నుండి తప్పించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఆనాడు ఆ నీటిలో వారికి బాప్తిస్మం ఇస్తూ, ఈనాడు ఆ రక్తములో దేవుడు మనల్ని నూతన జీవంను పరిశుద్ధపరిచి మన జీవితానికి ప్రక్షాళన కలగజేసిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే మూడవ ప్రాముఖ్యమైన సత్యము, ఎప్పుడైతే మనము ఈ రొట్టె ద్రాక్షరసమును పుచ్చుకుంటున్న సందర్భంలో యాజకులు ఏమని సెలవిస్తారు అంటే, ఇది మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది, వినయముతోనూ విశ్వాసంతోనూ ప్రార్థన పూర్వకముగాను బల్ల యొద్దకు సమీపించుడి అంటూ ప్రకటించిన వారిగా ఉంటూ ఆహ్వానము తెలిపిన వారిగా ఉంటారు. ప్రియులరా, అట్టి సందర్భంలో మనము మౌనముగా ఉంటూ ప్రార్థనలో మన హృదయమును తెరిచి దేవుని యొక్క స్వరమును ఆ రొట్టె ఆ ద్రాక్షరసములో వినేవారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. అందును బట్టే ఎప్పుడైతే మనము ఆ రొట్టెను ద్రాక్షరసమును పుచ్చుకుంటున్న సందర్భంలో దేవుని యొక్క స్వరము ఏ విధముగా అయితే ఆ ఒక వడ్రంగి వాడు ఆ టేకు చెట్టు దగ్గర తన చెవును ఆనించి అది సమర్పితముగా ఉన్నదా, అది అంగీకారముగా ఉన్నదా, అది యోగ్యకరముగా ఉన్నదా అంటూ ఏ విధముగా కనుగొని ఆ మహా దేవాలయమును నిర్మించి ఉంటున్నాడో, అదే విధముగా మనము కూడా తీసుకుంటున్న సందర్భంలో దేవుని స్వరమును వింటూ దేవుని యొక్క ఆహ్వానము పొందుకుంటూ దేవునిలో నూతనమైన చిగురుగా దేవుని కొరకు జీవించే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి నీవు అనుగ్రహించిన శ్రేష్టమైన దీవెనలను బట్టి, రక్షణ ఆనందమును బట్టి, విమోచనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఒకనాడు మేము నశించిపోయేవారిగాను, పడిపోయిన వారిగాను, మరణ పరిస్థితిలో ఉంటున్న మమ్మల్ని నీవు వెదికి రక్షించిన దేవుడవే ఉంటున్నావు ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. రాను మీద వ్రేలాడిన దేవుడవై ఉంటున్నావు. ఇదిగో ప్రభా, ఆనాడు నోవా జీవితంలో ఉగ్రతలను తప్పించి, ఇదిగో విమోచనమైన నూతన జీవితమును ప్రసాదించి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కృతవాయనంటూ తన ద్వారా ఒక నూతనమైన సృష్టిని ప్రారంభించిన దేవుడవై ఉంటున్నాం. అదే విధముగా క్రీస్తులో ఉన్నవాడు ఏ శిక్షా విధి లేదు, పాతవి గతించెను, సమస్తము కృతవాయను. ఈ నూతన సృష్టిలో మేము జీవించనై ఉంటుండగా నీకు సాక్ష్యముగా ఇదిగో ప్రభా, పరిహరింపబడిన, ప్రాయశ్చిత్తము పొందుకున్న, ప్రక్షాళన పొందిన భక్తులుగాను విశ్వాసులుగాను నీ కొరకు సాక్ష్యంగా ఈ లోకంలో జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, నా తండ్రి, శిలువలో నీవు కార్చిన ఆ రక్తమును మా జీవితమును పవిత్రీకరించి నీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అట్టి యోగ్యకరమైన జీవితము ఈ లోకములో మేము జీవిస్తూ నేను గణపరిచే పాత్రగా మేము నిత్యము మా ద్వారా, మా విశ్వాస జీవితం ద్వారా నిన్ను మహిమపరిచే విశ్వాసము, కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.